People, welcome to my YouTube channel Explore with Harni. ముందుగా అయితే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నారు మీ అందరికీ హాయ్. నా పేరు హర్ని. నా వ్లాగ్స్ ఫుడ్ ట్రావెల్ అండ్ షాపింగ్ రిలేటెడ్. ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మేము ఏంటంటే అండి హోటల్లో స్టే చేస్తున్నాం అనమాట. మా హస్బెండ్ బయట ఉన్నారు, సో నేను ఇప్పుడే రెడీ అయ్యి వెళ్తున్నాను అనమాట. ఇదిగోండి హోటల్ రూమ్ ఇది. సో ఏంటంటే నేను ఏమనుకున్నానంటే మా హస్బెండ్ని క్లీనింగ్కి వస్తారు కదా, వాళ్ళు కమ్మోడ్ నీట్గా ఫ్లష్ చేయలేదు అని చెప్పి ఊరికి జస్ట్ కామెడీగా ఒక ప్రాంక్ లాగా చేద్దాం అనుకుంటున్నా. అది హిట్ అవుతుందో అసలు. మా హస్బెండ్ ముందు ఏమంటారంటే వీడియో ఎందుకు రికార్డ్ చేస్తున్నావు అంటారు. దానికి నేను ఏం చెప్దాం అనుకుంటున్నానంటే జస్ట్ నార్మల్గా ఇలా ట్రావెల్ చేస్తున్నానని నేను తర్వాత వాయిస్ ఓవర్ ఇచ్చుకుంటా, ఇదంతా డిలీట్ చేస్తాలే అని చెప్దాం అనుకుంటున్నా. మరి గట్టిగా అరిస్తే నేను ఆఫ్ చేయాల్సి వచ్చింది. చూద్దాం. నేనైతే ఆ ప్రాంక్ చేద్దాము అనుకుంటున్నా, చూద్దాం. సరే మరి మన లోపల నుంచి ముందు బయటకు వెళ్ళిపోదాం. మనం ముందు బయటకు అయితే వెళ్ళిపోవాలి. చీకటి అయిపోయింది. ఓకే, నేను చూడండి మీకు వీడియో చేయాలన్న ఆత్రంలో నేను చెప్పులు కూడా వేసుకోకుండా ఎంత బాగా వస్తుందో. ఒక నిమిషం. హలో, అదే నేను నార్మల్గా డోర్ వేసి రావడమేగా. అదే కీ నీ దగ్గర ఉందిగా. సరే వస్తున్నాలే, కార్డ్స్ తెస్తున్నా. సరే సరే బాయ్. ఓకే అండి, వెళ్తున్నా. చూద్దాం ఎలా ఉండిద్దు ప్రాంక్. ఈ హోటల్కి వచ్చిన దగ్గర నుంచి నేను బయటికి రాలేదండి, అందుకే నాకు కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంది. ఇక్కడ వ్యూ చూడండి ఎంత బాగుందో. ఇంకా అక్కడ బాగుండింది, నేను వీడియో తీయలేకపోయా. బాగుండింది. వచ్చేసా ఫ్రెండ్కి. మా హస్బెండ్ గారు ఎక్కడున్నారు, ఎక్కడున్నాడో కూడా నాకు కనిపించట్లేదండి. కాల్ చేద్దాం. ఎక్కడా కనిపించాలి. శివ వస్తా అన్నాడా? వెళ్ళి ఎక్కించుకొని రావాలా? ఉండు బెల్ట్ పెట్టుకుంటా. నేను మా హస్బెండ్ బయటకు వెళ్తున్నామండి. మా హస్బెండ్ ఇంకా 2-3 రోజులే కదా నేను ఉండేది, అందుకనే బయట దిగుతుంది. తర్వాత ఎంజాయ్, పండుగ బాగా ఎంజాయ్ చేస్తాడు. ఎంజాయ్ చేయవా? మిస్ అవుతావా? మర్చిపోయానే నీకు ఒకటి చెప్పడం. పొద్దున ఏమైంది అనుకుంటున్నావు? నువ్వు లేచి వెళ్ళావా, నువ్వు వెళ్ళిపోయిన తర్వాత అదేంటి రూమ్ క్లీన్ చేసి ఆవిడ వచ్చింది. వస్తే నేను అప్పుడే లేచి డోర్ కొట్టిందని బయటకు వెళ్తే వచ్చింది, నేను వెళ్ళిపోయాను అనమాట. నేను వెళ్ళి కూర్చున్నా. అయితే ఆమె వాష్రూమ్లో నుంచి బయటకు వచ్చి కమ్మోడ్ ఈస్ నాట్ క్లీన్ ప్రాపర్లీ అని చెప్పింది. కాదు మరి ఘోరంగా ఉంది అనింది. అవునా లేదే అని చెప్పి నేను నువ్వే కదా, నేను అప్పుడే లేచి నువ్వు వెళ్ళావు, నేను ఇంకా అంతే అన్నా. దాని వీడియో తీస్తున్నాను ఇప్పుడైతే. నేను ఇప్పుడు ఈ బ్లాగ్ పెడతాను కదా, అందుకని తీస్తున్నా. దాన్ని పెట్టు. ఇదంతా రోడ్లు మనం బయటకు వెళ్తాం కదా తిన్నాను. ప్రాంక్ చేస్తున్నావా? ఏంటి ప్రాంక్? ప్రాంక్ కాదు, ఏం కాదు. బాత్రూమ్ గురించి ఎవరైనా ప్రాంక్ చేస్తారా? ఆమె ఇంకేంటి పిలిచింది, ప్రాంక్ కాదు నిజంగా. అయితే ఆమె పిలిస్తే వెళ్ళా వాష్రూమ్ లోకి. అసలు ఎంత చండాలంగా ఉందో తెలుసా? నువ్వే మరి వెళ్ళింది. ఏం చేద్దాం ఇప్పుడైతే? ఏం చేద్దాం కాదు, ఎంత గలీజ్గా ఉండిందో. కాదు, నాకే అనిపించింది ఏంటని. ఏం చేయలేం ఇప్పుడు మనం. నువ్వు వాటర్ సరిగ్గా కొట్టలేదా? అదే తాగే నీళ్ళు చండాలంగా ఉందని ఆమె చెప్తుంటే నేను నీకు చూపిద్దాను, ఫోటో కూడా తీసుకున్నా. ఈ వీడియో అయిపోతుంది. నేను ఏంటంటే తర్వాత బ్లాగ్కి మొత్తం వీడియో ఉండాలని ఈ ఫోన్లోనే తీసాను, తర్వాత చూపిస్తాలే. సరేనే, సబ్స్క్రైబ్ కూడా చేస్తారు వాళ్ళు అలాంటి వీడియో పెడితే నువ్వు పోస్ట్ లో. అది నువ్వు ఇది కూడా నీకు అంత ఈజీగా అర్థం అవుతుంది అన్ని ప్రాంక్లు అని. మరి అందరూ అట్లా ఎంత బాగా చేస్తున్నారు ప్రాంకులు. మనం ఏది చేసినా కానీ ఫ్లాప్ అవుతుంది. అంటే నువ్వు మొత్తం నన్ను చదివేసావు, అందుకని మరి నువ్వు చెప్పొచ్చుగా ఎలా చేయాలో ప్రాంక్.
సరే కానీ నువ్వు సైలెంట్ గా ఉండు. శివ వచ్చిన తర్వాత నేను ఇట్లా జరిగింది శివ సరేనా? బాత్రూమ్ గురించి చెప్పొద్దు నువ్వు. సుబ్బన్న నా దాంట్లో అన్న దాంట్లో డబ్బులు మిస్ అయినాయి, అది ఏదో ఒకటి చెప్పు. మీ రూమ్ లో మిస్ అయినాయి అంట, తెలుసు అడుగు. ఏమని డబ్బులు పోయినాయి అని చెప్పినా? మా హస్బెండ్ ఎలా ప్రాంక్ చేయలేకపోయామండి. అయితే ఇప్పుడు మా బ్రదర్ ఒక అతను వస్తాడు శివ అని, అయితే తను కూడా వస్తాడు మాతో. తనని ప్రాంక్ చేయమంటాడు మా హస్బెండ్, నా మనీ పోయాయని. తీసేస్తాడు. అయితే తనని ప్రాంక్ చేయమంటున్నాడు, నా మనీ పోయాయి అని చెప్పి. సరే చూద్దాము ఏమంటాడు, ఎట్లా రియాక్ట్ అవుతాడో చూద్దాం. ఇంటి బయట ఉన్నాం స్వామి. ఎందుకు అరుస్తున్నా? ఆమె యూట్యూబర్ యూనో. నువ్వెంత లక్కీ, నీ ఒక ఫేమస్ కాబోయే ఫేమస్ అవబోయే యూట్యూబర్ కి మొగుడివి. సరే మొగుడివి కాదు, హస్బెండ్వి. ఫేమస్ యూట్యూబర్ హస్బెండ్వి. ఓకే శివ హాయ్ చెప్పు మా వ్యూయర్స్ కి. ఏం బానే ఉన్నావుగా. చెప్పా కూడా అక్కకి ఎన్నిసార్లు, అక్కయ్య ఉన్నప్పుడే చెప్పా మా ఫ్రెండ్స్ ఫోన్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అని. రాకపోతే ఫైల్ కూడా ఫార్వర్డ్ చేశా లింక్. నువ్వే చేయింది హెల్ప్. నేనేందుకు చేయాలి? నువ్వు ఫ్రెండ్స్ చెప్పావు మరి. యూట్యూబ్ లో కూడా పెట్టా, యూట్యూబ్ లో యాడ్ పెట్టా, ఫేస్బుక్ లో పెట్టా, ఇన్స్టాగ్రామ్ లో పెట్టమని బాని అన్నని. ఇన్స్టాగ్రామ్ నాకు ఫాలోవర్స్ ఉన్నది 100 మందిలే కానీ అమ్మ 250 మంది 300 మంది ఉన్నారు. ఎవరు ఫాలో అవుతున్నారు? ఇన్స్టాగ్రామ్ లో ఫాలో అయ్యారు రీల్స్ చూడటానికి కానీ. శివ ఏంటి అన్నవి చెప్పావా శివకి? ఏం చెప్ప చెప్పదు. ఏం లేదు శివ, వదిలేసే చెప్పర్లా. ఏం లేదు ఎందుకులే కానీ, పెద్ద విషయాలు ఏం పోతే ఏం పోయినాయి. వదిలేసే. మేమైతే బయటకి వెళ్తున్నామండి ఫుడ్ తినడానికి. శివ నేను అన్లిమిటెడ్ బుఫెట్ కి వెళ్తున్నాము. ఆల్రెడీ మన ఛానల్లో వీడియో ఉందండి, ఇంక మళ్ళీ ఇంకా వీడియో తీయలేదు. జస్ట్ ఓకే మీకు రోడ్ చేస్తున్నాను అనమాట, జస్ట్ మా కాన్వర్సేషన్స్ అంతే. శివ మరంట చెప్తున్నా, అడుగుతున్నా. 60 పౌండ్లు తీసుకున్నారని శివ బ్యాగ్ లో పెట్టాడంటే. ఇప్పుడు మరి మీ ఇద్దరు అడిగిపోయారు రూమ్ లో. నాకు డౌట్ వస్తుంది. నేను నైట్ లైట్ ఆపుకొని రాళ్ళలో లైట్ ఆపుకొని పడుకున్నా. 1ంటికి లేస్తే లైట్ ఉంది, లైట్ ఆన్ చేసింది. నువ్వు ఆపి పడుకుంటే మళ్ళీ ఆన్ అయిందా? 1కి. అవునా, అట్లా ఎట్లా అవుతుంది? అదే నాకు అర్థం కావట్లేదు. నిన్న సేమ్ ఇవ్వాలా సేమ్. అది మీరు ఆ రూమ్ లోకి వెళ్ళిన 2 డేస్కేనంట. అన్న ఇంకా నాతో అప్పుడు చెప్పలా, ఇందాక అంటున్నాడు నన్ను బ్యాగ్ నువ్వు తెచ్చుకోవాలి ఇట్లా పోయినాయి అన్నాడు. 60 పౌండ్లు అంట. 60 పౌండ్లు. 60 పౌండ్లు అంటే నార్మల్ ఏం కాదుగా, 6000గా. నీకు నార్మల్ లేలే, అందరికి నార్మల్ కాదుగా. 60 పౌండ్లు అంటే ఏదో ఒకటి వచ్చేది. ఏదోటి వచ్చేది ఇప్పుడు బఫెట్ 60 పౌండ్లు. అవును, ఇప్పుడు బఫెట్ కి 60 పౌండ్లు. అసలు ఎంత ఈజీగా తీసుకుంటాడు శివాని. తీసుకుపోయి కొట్టు మరి ప్యానల్ అయితే ఇంకా ఏం చేస్తాను. అసలు నువ్వు విని నాకు కూడా చెప్పలేదుగా. ఏం చెప్పడానికి ఆడ 40 పౌండ్లు 60 పౌండ్లు పోయి చెప్పాలా ఏంది మరి కామెడీ. మరి ఇప్పుడు ఎందుకు జాగ్రత్త ఉండు హర్ని పోతానే అని చెబుతున్నావు. నువ్వు ఎట్టా ఇంటికి పోతున్నావు కదా, మేము ఆడ ఉండకూడదు అని ఆడ ఉండకపోవడానికి కారణాలు కూడా అందులో ఉంటాయని చెప్తాను. అందుకే నిన్న ఫోన్ చేసింది అది అడగడానికి. అన్న ఫేమస్ మరీ ఆలోచిస్తున్నాడు. రూమ్ లో ఉండేది శివ నేనే హర్ని. తర్వాత డ్రైవర్ షిఫ్ట్ లో వాళ్ళు వెళ్తున్నాము. అసలు నేను బయట డ్రైవర్స్ తీసుకున్నా, నాకు అసలు అర్థం కావట్లేదు. నాకు ఇబ్బంది లేదు. అన్న ఫేమస్ మరీ ఆలోచిస్తున్నాడు. రూమ్ లో ఉండేది శివ నేనే హర్ని. తర్వాత డ్రైవర్ షిఫ్ట్ లో వాళ్ళు వెళ్తున్నాము. అసలు నేను బయట డ్రైవర్స్ తీసుకున్నా, నాకు అసలు అర్థం కావట్లేదు. నాకు ఇబ్బంది లేదు. అది ఫీల్ అయినా కానీ నాకు ఎందుకు అక్క దాన్ని సీరియస్ తీసుకుని నేను దిగినగా, నాకు అది తెలుసు. మాట్లాడుతున్నాను
సీరియస్ తీసుకుని నేను దిగినగా నాకు అది తెలుసు. ఏమో మాట్లాడుతుంది. సో అదండి, ఇంతతో ఈ వీడియో అయితే కంప్లీట్ అయిపోయింది. మేమైతే మా ఛానల్లో సక్సెస్ఫుల్గా ప్రాంక్ చేసాం అనుకుంటున్నాము శివాని. పాపం శివ నిజమే అనుకుంటున్నాడు. ఈ వీడియో అయితే ఇంతతో కంప్లీట్ అయిపోయిందండి. మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో తప్పకుండా షేర్ చేసుకోండి. అలాగే మీరు ఏంటంటే లైక్ చేయండి అండి. ఖచ్చితంగా మీరు లైక్ చేయడం వల్ల ఇంకొక 2-3 చూస్తారనమాట. మీరు జస్ట్ చూసి వదిలేయడం వల్ల నాకేం యూజ్ ఉండదు. మీరు లైక్ చేస్తే 2-3 చూస్తారండి. మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇలానే మరిన్ని కంటెంట్ మీరు చూడొచ్చు. సరే మరి నెక్స్ట్ నేను మనకు మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేందుకు బీ సేఫ్, బీ హ్యాపీ, బాయ్. బాయ్ చెప్పు. బాయ్ బాయ్ గట్టిగా చెప్పు. వాడిని చెప్పమను ప్రాంక్ అయితే. ప్రాంక్ మ్యాన్ సే బాయ్. బాయ్. హీ ఈస్ బిజీ అండి. బాయ్.